ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానమ్మ, మ్యాటర్ ఓవర్. ఇక నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏంట్రా నువ్వనేది? మ్యాటర్ సెటిల్ అయిపోయింది నానమ్మ. అంటే అంటే ఏంటో అదిగో వచ్చింది కదా మా మమ్మీ, తనే చెప్తుంది. అత్తయ్య గారు, మీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేద్దాం. మమ్మీ, ఏంటి నువ్వు అంటుంది? నువ్వేం మాట్లాడుకురా. ఇది నా లైఫ్, నన్ను మాట్లాడద్దంటావేంటి? ఒరేయ్, నీ లైఫ్ కి ఏది మంచిదో మమ్మీకి బాగా తెలుసు. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగడం మంచిది కాదు. అది నా కొడుకు వల్ల జరగడం నాకిష్టం లేదు. కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి మీరు. మరి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాను కదా, ఎప్పుడు చేస్తాను అంటే ఇప్పుడే చేసేయాలా? అది కదే అత్తయ్య గారు, వాడి స్టడీస్ సగంలో ఉన్నాయి. ఒక 6 months ఆగితే ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత చూద్దాం. 6 months? ఎప్పుడు 6 నెలల తర్వాత పెళ్ళంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో. రాజెవరో మంత్రి ఎవరో, అదేం కుదరదు. వెంటనే పెళ్లి జరిపించాల్సిందే. నానమ్మా, నువ్వు మాట్లాడుకురా. ఇది నా లైఫ్, నా పెళ్లి టాపిక్. అటు మా అమ్మ నన్ను మాట్లాడద్దంటుంది, ఇటు నానమ్మ నన్ను మాట్లాడద్దంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నన్నెవరు లెక్క చేరేంటి? మీరలా తొందర పెడితే కష్టం. నీ వల్ల కాకపోతే నేను చేస్తానే. పెద్దమ్మగారు, మీరు ఆగండి. పెళ్ళంటే అదరాబద్రాగా చేసేది కాదుగా. ముహూర్తాలవి చూసుకొని ఏర్పాట్లు చేసుకోవాలి. అవునండి, చెల్లమ్మ చెప్పినట్టు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెళ్లి చేద్దాం. ఏమంటారు? ఇంకా అనేదే ఉంది బాబు. ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను. మంచి ముహూర్తం ఎప్పుడుందో చూడండి. వెంటనే నిశ్చితార్థం చేసేద్దాం. హై, అయితే ఫ్రెండ్ వదినైపోతుందన్నమాట.